సభాధ్యక్షులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి 42% రిజర్వేషన్ని ఓబీసీలకి స్థానిక సంస్థల్లోనే కాదు ఉద్యోగ విద్యల్లో కూడా అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేబినెట్ అందరినీ ఒప్పించి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు దేశమంతా కూడా 42% రిజర్వేషన్ గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఇన్ఛార్జి వర్యులు మీనాక్షి నటరాజన్ గారికి, నా తోటి సహచర మంత్రివర్గ సభ్యులందరికీ, పార్లమెంటు సభ్యులందరికీ, శాసన పరిషత్ సభ్యులందరికీ, శాసన మండలి సభ్యులందరికీ, రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులందరికీ, వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి, అనుబంధ సంఘాల అధ్యక్షులకి, మరీ ముఖ్యంగా ఓబీసీల నాయకులకి, తరలి వచ్చినటువంటి ఈ 42% రిజర్వేషన్ సాధించాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఈ ధర్నాకి మద్దతు పలుకుతూ మనందరికీ సంఘీభావం తెలిపినటువంటి అనేక మంది పార్లమెంటు సభ్యులు, వివిధ రాష్ట్రాల పార్లమెంటు సభ్యులకి, వివిధ రాజకీయ పార్టీల నాయకులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈనాటి జంతర్ మంతర్ ధర్నా సమావేశం బహుశా భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడబోతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఈ దేశానికి గతిని దిశ నిర్దేశించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఈ జంతర్ మంతర్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. చర్చ అంతా కూడా ఓబీసీలకి 42% రిజర్వేషన్ జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో, అట్లాగే ఉపాధి అవకాశాల్లో కల్పించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లుల పైన రాష్ట్రపతి గారి దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆలస్యాన్ని త్వరితగతిన పూర్తి చేసుకొని ఆ బిల్లులుగా మార్చుకొని రేపు ఎన్నికల్లో 42% రిజర్వేషన్తో ఎన్నికలు జరుపుకోవాలని, ఇతర నిర్ణయాలు జరగాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాం. మిత్రులారా, నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలని భావిస్తా ఉన్నాను. ఈనాడు ఏడ జరుగుతున్నటువంటి ఈ సమావేశం ఆషామాషిగా జరుగుతున్నటువంటి సమావేశం కాదు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈనాటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఈ కాస్ట్ సర్వే జరిగి సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఎడ్యుకేషన్ పొలిటికల్ సర్వే, కాస్ట్ సర్వే అనేది ఈ దేశంలో ఎక్కడా జరగలేదు. అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రాష్ట్రంలో జరిగింది. దీనికి ప్రధాన కారణం ఆనాటి సాధారణ ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి సభలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాగానే మేము కాస్ట్ సర్వే చేపిస్తాం, తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు కానీ, అవసరాలు కానీ, లేకపోతే అధికారంలో కానీ మిగతా పరమైనటువంటి అనేక అంశాల్లో ఓబీసీలకి న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడగానే నాయకుడిచ్చినటువంటి వాగ్దానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం అమలు చేయాలనేటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ఆలోచన చేసి కేబినెట్ ముందు ఒక తీర్మానం పెట్టారు. మరి మన నాయకుడు క్యాస్ట్ సర్వే చేయాలని చెప్పి ఎన్నికల కంటే ముందు చెప్పాడు. మన నాయకుడు ఆలోచనల్ని మన ముందుకు తీసుకొని పోవటం మనందరిపైన బాధ్యత ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పైన ఇంకా బాధ్యత ఉంది. ఆ బాధ్యతతోనే ఈరోజు కేబినెట్లో ఈ తీర్మానాన్ని చర్చకు పెడతా ఉన్నాను. ఈ కేబినెట్లో ఈ తీర్మానాన్ని ఆమోదించి క్యాస్ట్ సర్వే చేయటం కోసం శాసనసభలో కూడా ప్రవేశపెడదామని చెప్పి వారి నాయకత్వంలో ఆనాడు కేబినెట్లో దీనిపైన చర్చకు పెట్టడం, తీర్మానం చేయటం, ఆ తర్వాత శాసనసభలో కూడా దానిపైన చర్చకు పెట్టి ఒక తీర్మానం చేయటమే కాకుండా తీర్మానం చేసినటువంటి సందర్భంలో చాలామంది ఒక హాస్యంగా కూడా మాట్లాడారు. ఇది సాధ్యమా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఓబీసీ బీసీ వెల్ఫేర్ చూస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఈ క్యాస్ట్ సర్వే అనేది సాధ్యమా? ఈ దేశంలో అనేక మంది వచ్చారు, అనేక రాష్ట్రాల్లో చర్చ జరిగింది, అనేక మంది మహానుభావులు మహా నాయకులే వచ్చి దీని గురించి మాట్లాడిపోయారు. కానీ దీన్ని చేయలేకపోయారు. ఇక్కడ వీళ్ళ వల్ల అవుతుందా, ఈ ముఖ్యమంత్రి చేయగలరా అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. అయినా కానీ సభలో ఒకే మాట చెప్పారు, తప్పనిసరిగా చేసి చూపిస్తాం, సాధిస్తాం. ఇది రాష్ట్ర ప్రజలకు మా నాయకుడు ఇచ్చినటువంటి మాట, నేను అమలు చేస్తానని చెప్పాను. చెప్పి తీర్మానం చేసిన తర్వాత కేబినెట్ మొత్తం ఒక నిర్ణయం చేసింది. ప్లానింగ్ శాఖ ఒప్పజెప్పి ఈ సర్వేని, స్టాటిస్టిక్స్ని సైంటిఫిక్గా దేశమంతా మనకెళ్ళే చూస్తూ ఉంది. ఒక చిన్న పొరపాటు జరిగినా ఆ తప్పు చూపించి దీన్ని ఆపించడం కోసం ప్రయత్నం చేస్తారు. చిన్న పొరపాటు కూడా జరగకుండా సైంటిఫిక్గా ఈ సర్వే జరగాలని చెప్పి వారు ఆదేశం ఇచ్చి ఒక ప్లానింగ్ శాఖ ఒప్పజెప్తే ఆనాటి నుంచి కంప్లీట్గా సైంటిఫిక్గా ఈ సర్వే జరిగేంత వరకు దాదాపు 1,05,000 మందిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దీనికి నియమించి చిన్న పొరపాటు కూడా జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క బ్లాక్ని 150 మంది కుటుంబాలతో నియమించి మొత్తం సర్వే చేసి ఆ సర్వే ఈరోజు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా చిన్న తప్పు కూడా ఎత్తి చూపకుండా ఉండే విధంగా తయారు చేసి ఆ సర్వే ద్వారా వచ్చినటువంటి అంచనాల్ని తిరిగి కేబినెట్ సబ్ కమిటీకి అందించాం. చివరి కేబినెట్ సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులంతా ఈ సర్వే బ్రహ్మాండంగా జరిగింది, ఒక చిన్న పొరపాటు కూడా జరగలేదు అని చెప్పి వారు కేబినెట్కి సమర్పించమని చెప్తే తిరిగి కేబినెట్లో పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేబినెట్ సహచరులంతా కూడా పరిశీలన చేసి ఎస్ ఇప్పుడు సర్వే అయిపోయింది, సర్వే మీద ఆధారపడి ఇప్పుడు రిజర్వేషన్ మనం లెక్కలతో సహా సభలో పెట్టి 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని ఒక చాలా గొప్ప నిర్ణయం, ఒక గొప్ప నిర్ణయం అంటే దేశ చరిత్రలోనే నిలిచిపోయేటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని ఆ కేబినెట్లో తీసుకొని శాసనసభలో పెట్టి ఆ శాసనసభలో కూడా అన్ని రాజకీయ పక్షాలని చర్చించడానికి అవకాశం ఇచ్చి వాళ్ళందరి చేత కూడా ఈ 42% రిజర్వేషన్ అనేది ఓబీసీలకు ఇచ్చేది లెక్కలతో సహా మీరు పెట్టినటువంటి సంఖ్య ఈ సర్వే చాలా నిబద్ధతతో ఉంది కాబట్టి మేమంతా కూడా ఈ 42% రిజర్వేషన్ ఓబీసీలకు ఇచ్చేదానికి మద్దతు ఇవ్వనటువంటి పరిస్థితితో ఆ సభలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన శాసన సభ్యులు కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కానీ ఆ బిల్లు మద్దతు ఇచ్చి ఆ 42% ఓబీసీ రిజర్వేషన్ సంబంధించిన బిల్లుని చట్టసభల్లో పాస్ చేసి గవర్నర్ గారికి పంపించి ఈరోజు రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించినటువంటి ఈ విషయం ఇదంతా కూడా చాలా పకడ్బందీగా, చాలా స్పష్టంగా, చాలా జాగ్రత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం వల్లే ఈరోజు భారత రాష్ట్రపతి గారి దాకా ఈ 42% రిజర్వేషన్ సంబంధించిన బిల్లు వచ్చింది. ఈ వచ్చిన బిల్లు మరి ఇక్కడ ఆగిపోయింది. ఈ ఆగిపోయిన బిల్లుని సాధించుకొని ఏ రాష్ట్ర ప్రజలకైతే నిబద్ధతతో
42% రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిస్తామని చెప్పాము, ఏ నిబద్ధతతో అయితే విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పామో అదే నిబద్ధతతో చట్టాన్ని చేసి రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వానికి పంపించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి పంపించినటువంటి చట్టం. ఈ భారత ప్రభుత్వ రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేసి రాజ్యాంగం ప్రకారం పంపించాల్సిందే. ఇదేదో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశం కానే కాదు. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వంగా మన నిబద్ధతతో చిన్న పొరపాటు కూడా లేకుండా చేసి బిల్లుల్ని 2 బిల్లులు పాస్ చేసి పంపించాం. ఈ 2 బిల్లులు పాస్ చేసి పంపించడం ఒక్కటే కాదు, ఇంకో పెద్ద మనిషి అక్కడ మాట్లాడుతున్నారు, ఓ పక్కన బిల్లు పాస్ చేసి మీరు ఢిల్లీ పంపించారు, ఇంకో పక్కన ఆర్డినెన్స్ ఇస్తావేంటయ్యా. అవగాహన లేనటువంటి కొద్దిమంది నాయకులు మాట్లాడుతున్నారు. కానీ ఆర్డినెన్స్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచన చేసి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు 50% మించకుండా ఉండేటట్టుగా స్థానిక సంస్థల పంచాయతీరాజ్ చట్టంలో ఒక క్యాప్ పెట్టింది. మనం ఇక్కడ 42% సాధించుకొని రాష్ట్రంలో బిల్లు తెచ్చుకోగానే ఆ క్యాప్ అడ్డం వస్తుంది. కాబట్టి దాన్ని కూడా అడ్డం లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ చేసి గవర్నర్ గారికి పంపించింది. అంటే ఈ చట్టం రాగానే అక్కడ ఉన్న క్యాప్ కూడా అడ్డం తొలగేటట్టుగానే ఇప్పటికే నిర్ణయాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం తన నిబద్ధతని చట్టపరంగా ఈరోజు చేసి చూపించిందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఈ చేసి చూపించినటువంటి చట్టం ఈరోజు భారత రాష్ట్రపతి నాయకురాలు ముర్ము గారి దగ్గర ఉన్నది. గౌరవ ముర్ము గారు కానీ లేకపోతే భారత రాష్ట్ర ప్రభుత్వం కానీ తప్పనిసరిగా వారికి కూడా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలపైన ప్రేమ ఉందనే మేము భావిస్తూ ఉన్నాం, నమ్ముతున్నాం కూడా. తప్పనిసరిగా చట్టబద్ధంగా చేసిన ఈ చట్టాన్ని వాళ్ళు కూడా గౌరవించి వెంటనే దీనికి ఆమోద ముద్ర వేసి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి బీసీలకు కూడా మేము న్యాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నామనేటువంటి ఒక సంకేతాన్ని వారు ఇస్తారనేటువంటి ఆశతోనే మేము ఉన్నాం. అందుకే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ మొత్తం శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్రానికి సంబంధించిన మొత్తం కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో సహా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అంటే ఈ ధర్నా కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వానికి గౌరవ రాష్ట్రపతి గారికి మా గోడు వినండి అని మేము పంపించిన చట్టం మీ దగ్గర ఉన్నది, దయచేసి దీనిపైన ఆలోచన చేయండి అని వారి దృష్టికి తీసుకొని రావటం కోసం ఏర్పాటు చేసినటువంటి ధర్నా కార్యక్రమమే తప్ప ఇంకా వేరే ఆలోచన లేదని కూడా ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అందుకే మేము ఆశిస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మాట్లాడినటువంటి అనేక మంది పార్లమెంటు సభ్యులు, అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు, అనేక మంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఓబీసీలకు మద్దతు ఇచ్చి ఈనాడు తెలంగాణలో తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్ కేవలం తెలంగాణ కాదు దేశం మొత్తానికి కూడా ఇది ఒక రోల్ మోడల్గా ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ కేబినెట్ ఈ దేశానికే ఒక దశ దిశ నిర్దేశం ఇచ్చారు. తప్పనిసరిగా వారు ఇచ్చినటువంటి సందేశాన్ని, నిర్దేశాన్ని, గతిని మేము ఆమోదిస్తున్నాం, మద్దతిస్తున్నాం. ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి కార్యక్రమం మిగతా రాష్ట్రాల్లో కూడా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అందుకే మీకోసం ఇక్కడికి వచ్చి మీకు మద్దతు ఇచ్చాం. తప్పనిసరిగా పార్లమెంట్లో అవసరం వస్తే మేమంతా మా గొంతును మీకోసం నిలబెడతామని చెప్పారు. అలాగే మన పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా మిగతా పార్లమెంట్ సభ్యులు కూడా నిన్న ఈరోజు లోక్సభలో అటు రాజ్యసభలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఓబీసీ బిల్లు పైన చర్చించాలని 2 రోజులుగా అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి మన కోసం పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మిత్రులారా, మనమందరం ఈరోజు ఇక్కడ చేరింది రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్న పనులన్నింటినీ పూర్తి చేశాం.
చట్టబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రతి పనిని పూర్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక చిన్న పొరపాటు కూడా లేకుండా మొత్తం పూర్తి చేసి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర పంపించాం. భారత రాష్ట్రపతి గారి దగ్గర ఉంది. ఇక్కడ వారిని కలిసి వారితో ఆమోదింప చేసుకొని బిల్లును తీసుకొని పోయి రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్తో ఎన్నికలు జరుపుకోవటం, ఆ తర్వాత విద్యా ఉపాధి అవకాశాల్లో మనం అవకాశాలు కల్పించుకోవటం, మన పని పూర్తి చేశాం. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆమోద ముద్ర వేసి పంపించాలి. దానికోసమే ఈరోజు వారిని రేపు ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేసే కార్యక్రమం కూడా రేపు కూడా ఉంది. కాబట్టి దయచేసి మీరంతా కూడా ఉండండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు, మీరందరి ఆధ్వర్యంలో రేపు పొద్దున యావత్ కేబినెట్ పార్లమెంట్ సభ్యులంతా కూడా రాష్ట్రపతి గారిని కలిసి దీని ఆమోద ముద్ర వేయించుకొని పోయే కార్యక్రమం కోసం మన అందరం ఇక్కడికి వచ్చాం. ఇది విజయవంతం కావాలని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి ఓబీసీల కళ నెరవేరాలని, ఆ కళ కోసం మాట్లాడుతున్న అనేక రాజకీయ పార్టీలు రాజకీయం కోసం కాకుండా నిజంగా మద్దతు ఇచ్చేటట్టుగా మాకు మద్దతు ఇచ్చి, ఏ రకంగా అయితే శాసనసభలో బీజేపీ శాసనసభ్యులు మద్దతు ఇచ్చారో, ఏ రకంగా అయితే టీఆర్ఎస్ నాయకులు శాసనసభలో ఇచ్చారో, అదే రకంగా పార్లమెంట్లో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు కానీ నాయకులు కానీ అక్కడొక వాదం ఇక్కడొక వాదం ఉండదు. కాబట్టి తప్పనిసరిగా వారు కూడా మద్దతు ఇస్తారని, దీనికి రేపే బిల్లు ఆమోదం పొందుతని మేమంతా ఆశిస్తూ ఉన్నాం. మా ఆశలు నెరవేరుతుందనే ఆశతోనే అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పడమే కాకుండా ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్రంలో చేయటానికి అవకాశం కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు చెప్పడమే కాకుండా, అట్లాగే ఈ సర్వే నిబద్ధతతో ఈ చిన్న పొరపాటు జరగకుండా చేయటానికి నాకు అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కేబినెట్ వారికి కూడా నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం విజయవంతం కావాలని, రేపటి దేశ భవిష్యత్తు తెలంగాణ నినాదం తెలంగాణ రైజింగ్ తెలంగాణనే ఒక దిశ ఈ దేశానికి దిక్సూచిగా మిగలాలని ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, నమస్కారం.